ఎంత బాగా ఉంటుందో తెలుసా మీకు. నెక్స్ట్ రోజు ఆ బకెట్ బిర్యానీ తీసుకొని వచ్చి తినేస్తాను పక్క. ఇది ఛాలెంజ్. మనకైతే ఒక గిఫ్ట్ వచ్చింది గైస్, జెస్సీ ఇచ్చింది అనమాట. ఏంటో ఈ మధ్యన తెగ గిఫ్ట్లు ఇచ్చేస్తుంది. ఆ బిర్యానీ తినడం కోసం కష్టపడతా. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వచ్చేసరికి మన డే 1 అన్నమాట. మన 100 days ఛాలెంజ్ ఏదైతే ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అనుకుంటున్నానో అందులోని ఫస్ట్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ డే కొద్దిగా మనం లేట్ గా లేచాం, లేట్ గా మన డే అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే నేను ఫ్రెండ్షిప్ డే కి ఫ్రెండ్స్ తో కలిసి అలా బయటికి వెళ్ళాం. ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ 1:32 అలా అయిపోయింది అనమాట. సో ఆ తర్వాత వీడియో ఎడిట్ చేసుకుని అవన్నీ చేసి పడుకునేసరికి 3:30 అయింది. సో ఈ స్లీప్ సైకిల్ కూడా మారాలి. ఎట్టి పరిస్థితుల్లోని ఒక 6 to 7 hours స్లీప్ అయితే కంపల్సరీగా ఉండాలి. లేకపోతే ఇంకా చూడండి కళ్ళు కిందకి ఎలాగొచ్చాయి చూసారా నల్లగా, ఇవన్నీ ఇంకా తగ్గవు, ఇంకా పెరిగిపోతూ ఉంటాయి, క్యారీ బ్యాగ్స్ వచ్చేస్తాయి అనమాట. సో కొద్దిగా ఎర్లీగా మ్యాక్సిమం 12 లోపు అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకొని ఎడిటింగ్స్ కంప్లీట్ చేసేసుకొని పడుకొని మార్నింగ్ ఎర్లీగా లైక్ ఒక 7 ఆ టైం కల్లా అట్లీస్ట్ మన డే అయితే స్టార్ట్ చేసేయాలి. సో ఈరోజు అయితే లేట్ అయిపోయింది, పడుకోవడం లేట్ అయింది, లెగడం కూడా లేట్ అయిపోయింది. సో మార్నింగ్ చేయాల్సిన రొటీన్ కొద్దిగా మిస్ అయ్యాను, బట్ స్టిల్ ఇట్స్ ఓకే. బట్ ఫస్ట్ డే కాబట్టి ఆఫ్టర్ చాలా లాంగ్ అంటే మొత్తం అలవాటు అంతా పోయింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. ఈ 100 days ఆ అలవాటుని బ్యాక్ కి తెచ్చుకోవడానికే చేస్తున్నాను. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి మార్నింగ్ నార్మల్ గా లేచి హాట్ వాటర్ అదన్నీ తాగుతాను. అండ్ దాంతోపాటు ఎగ్స్ అవన్నీ తింటాను. బట్ కొద్దిగా లేట్ గా లెగడం వల్ల ఇప్పుడు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాను డేని. సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే మనం కంప్లీట్ గా షుగర్స్ అనేవి అయితే ఆపేయాలి. ఇంకా వీడియో కానీ ఇదని అదని ఇవన్నీ పెట్టకుండా మ్యాక్సిమం షుగర్స్ కంప్లీట్ గా ఆపేయాలి. అండ్ ఇది వచ్చేసరికి నా న్యూ, దీన్ని ఏమంటారు, ఏదో సెప్పర్ బాటిల్ అనుకోండి. సో ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను ఒకటి. డైలీ 4 to 5 liters ఆఫ్ వాటర్ అయితే తాగాలి ఇప్పటి నుంచి. అట్లీస్ట్ ఒక 10-15 సార్లు అయినా వాష్రూమ్ చుట్టూ తిరుగుతూ ఉండాలన్నమాట టాయిలెట్ కి. 4 to 5 liters వాటర్ అయితే కంపల్సరీగా తాగాలి. మీరు కూడా తాగండి, హెల్త్ కి మంచిది. ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, బయటికి వెళ్ళిపోదాం. వీడియో కంటిన్యూ చేసి ముందుకు లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సడన్ గా పెద్ద గాలి, వర్షం, ఆ నల్ల మబ్బులు చూడండి ఎలాగేసిందో. 100 days ఛాలెంజ్ స్టార్ట్ చేస్తున్నానేమో, సడన్ గా ఇంత మబ్బులు వర్షం ఇప్పుడు దాకా లేనిది. ఓ అటు చూడండి ఫుల్ గా నల్ల మబ్బు ఎలా ఉంది. నన్ను ఎంకరేజ్ చేయడానికి వచ్చారా, లేకపోతే ఇటు సడన్ గా ఇటు ఎంత చేంజ్ అయిపోయాడు, సరదాగా ఒకసారి కనబడి వెళ్దామని వచ్చేదా అర్థం కావట్లే. ఇప్పుడే జిమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి జిమ్కి వస్తున్నాను నేను, ఫుల్గా వర్షం. ఇప్పుడు దాకా ఈ రోజు దాకా వర్షమే లేదు. ఏదో ఎల్నినో ఎఫెక్ట్ వర్షం ఉండదు అన్నారు. ఈరోజు జిమ్కి వెళ్తాను అనగానే ఇంకా వర్షం పడింది, ఫుల్ నల్ల మబ్బులు వేసేసి. సో వచ్చేసా. లంచ్ కూడా ఏవో తిన్నాను, మిల్ మేకర్ రైస్ అండ్ దాంతోపాటు కొద్దిగా హైడ్రేషన్ డ్రింక్ తాగేసి డైరెక్ట్ జిమ్. సో గైస్ ఇప్పుడే జిమ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసాను. అసలు జిమ్ మేము యాక్చువల్గా 4 o'clock వెళ్తే ఖాళీగా ఉంటుంది, ఆ టైంలోనైతే వీడియో షూట్ చేయొచ్చు. కానీ నేను 4:30 తర్వాత వెళ్ళాను కదా, వర్షం పడుతుందని చెప్పి 5 అలా వెళ్ళా. అప్పటికి జనాలు అందరూ వచ్చేసి మ్యూజిక్ అంతా ప్లే అవుతూ చాలా మంది ఉంటారు కాబట్టి వీడియో తీయలేదు. బట్ లిటరల్గా ఈ చెయ్యి అయితే స్ట్రైట్ అవ్వట్లేదు మొన్నటి నుంచి. మొత్తం వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ కూడా అవుతాయి కదా, అంటే వెయిట్ అంటే మరీ స్టార్టింగ్లోనే ఎక్కువ వెయిట్ కాదు, బట్ బాడీని స్ట్రెచ్ చేయడానికి కొద్దిగా ఇవన్నీ చేస్తూ ఉంటాం. దానివల్ల ఈ హ్యాండ్ అయితే పట్టేసింది అయ్యా మొత్తం నరాలు. దాన్ని ఇప్పుడు మళ్ళీ కంటిన్యూస్గా ఒక 1 week చేస్తే అది సెట్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసరికి మన డైట్ ప్లాన్ రేపు వస్తుంది నాకు. అంటే నేను కొద్దిగా ఫ్రీక్వెంట్గా వెళ్ళదు కాబట్టి మా ట్రైనర్ డైట్ పెట్టలేదు నాకు. సో అప్పుడు దాకా మనం బయట తినాలి. కానీ బయట ఈరోజు ఏం తింటున్నాను మీకు చూపిస్తాను గైస్. డైట్ ఫుడ్ తింటున్నాను, ఆన్లైన్ నుంచి తెప్పించాను, అదైతే ఈరోజు తినాలి. సో ఇదనమాట మనకి ప్యాకేజ్ అయితే వచ్చేసింది. ఇది ఇగో బాయిల్డ్ ఎగ్స్ అండ్ చికెన్, ఇంకేంటి ఇది ఏదో సలాడ్, చికెన్ సలాడ్ ఒకటి ఉంది. సో దాంతోపాటు ఇది ఏంటో దీనికి ఇది వచ్చేసరికి యోగట్, ఇది వచ్చేసరికి ఫ్లేవర్డ్ యోగట్, ఇది సలాడ్. సో ఇప్పుడు ఈ ఫుడ్ అయితే మనం తిందాం. రోజు బిర్యానీలు తిని తిని సడన్గా ఇలాంటి ఫుడ్ ఇది నార్మల్గా ఇంట్లోనే చేసుకొని తినాలి గైస్. కాకపోతే ఎప్పుడైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కుదరదు కదా మనకి ఇంట్లోనే చేసుకోవడం. సో ఆన్లైన్లో మనకి ఇలాంటి ఫుడ్ అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసరికి సమ్ గ్రిల్ చికెన్ అండ్ దాంతోపాటు బాయిల్డ్ ఎగ్స్. బాయిల్డ్ ఎగ్స్ అయితే మాత్రం పక్కగా డే మొత్తంలోని తింటూనే ఉండాలి. మార్నింగ్ 3-4 ఎగ్ వైట్స్, మధ్యాహ్నం 3-4 ఎగ్ వైట్స్, నైట్ 3-4 ఎగ్ వైట్స్ పక్కగా తినాలి. బాడీలోకి ఆ ప్రోటీన్ వెళ్ళాలి. ఎగ్స్ అంటే చాలా ఇష్టం ఉండేది, కానీ ఈ డైట్ స్టార్ట్ చేసిన తర్వాత మొన్నటిసారి నేను ఒక 3-4 months గట్టిగా డైట్ చేశాను కదా, గట్టిగా అంటే అదే వీడియో చేస్తూ డైట్ చేశాను కదా, ఆ టైంలోని ఎగ్స్ అంటే విరక్తి వచ్చేసింది. అన్ని ఎగ్ వైట్లు తినడం వల్ల. ఎందుకంటే డేకి ఒక 12 ఎగ్ వైట్స్ తినేవాడిని అప్పుడులో. అండ్ ఇది వచ్చేసరికి చికెన్
చాలా బాగుంది, గట్టిగా సీజనింగ్స్ అన్నీ వేసాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సలాడ్ ఇది. ఇందులోనే లెట్యూస్, క్యాప్సికమ్, బాయిల్డ్ చికెన్, సాల్ట్, పెప్పర్ వేసి కొద్దిగా సాటే చేసి ఇచ్చారు. మా ఇవే గైస్, మిర్చికా సాలం లేదు, డబల్ మసాలా లేదు, బిర్యానీ లేదు. ఎంత బాగా ఉంటుందో తెలుసా మీకు? ఇంకా ఆకులు తినడమే, కానీ పర్లేదు, బాగా సీజనింగ్ చేశారు. మధ్య మధ్యలో షూట్లు ఉన్నప్పుడు మాత్రం క్రేవింగ్స్ తీర్చుకోవడానికి ఓ 4-5 స్పూన్లు తినేస్తా. దాన్ని మళ్ళీ జిమ్లోకి వెళ్ళి మేనేజ్ చేస్తా. పర్లేదు, ఇంకా మరీ అంత బ్యాడ్ ఏం లేదు గైస్, బాగానే ఉంది. కానీ కొన్నిసార్లు కొన్ని మనం సాక్రిఫైస్ చేస్తేనే మనకి బెటరు. సో మళ్ళీ సన్నమయ్యాక పక్కాగా ఖైదీ మూవీలోని బకెట్ పట్టుకుని బిర్యానీ వస్తుంది చూసారా, బిర్యానీ తెచ్చుకుంటాడు. నేను ఒక వెయిట్ అనుకున్న వెయిట్కి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ రోజే ఆ బకెట్ బిర్యానీ తీసుకుని వచ్చి తినేస్తాను పక్క. ఇది ఛాలెంజ్. 2-3 కేజీల బిర్యానీనే ఒక సిట్టింగ్లో కూర్చొని తినేస్తాను. ఆగండి, ఆ రోజు కోసమైనా కష్టపడతా, ఆ బిర్యానీ తినడం కోసం కష్టపడతా. మనకైతే ఒక గిఫ్ట్ వచ్చింది గైస్. ఈ గిఫ్ట్ ఏంటి, మనకి జెస్సీ ఇచ్చిందనమాట. ఏంటో ఈ మధ్యన తెగ గిఫ్ట్లు ఇచ్చేస్తుంది. సో ఇది వచ్చేసరికి లెజెండ్ ఆఫ్ టాయ్స్ నుంచి వచ్చిందనమాట గిఫ్ట్. మనకి జెస్సీ ప్రజెంట్ చేసింది. ఇంత డబ్బులు పెట్టేసి ఎందుకు ఆర్డర్ చేసేస్తున్నావు? ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను గైస్, ఏముందో నాకు తెలియదు, చూద్దాం. ఏ గిఫ్ట్ ప్యాక్ కూడా చేయించావా గైస్? చూడండి గైస్, కార్స్ ఉన్న ర్యాప్తోని గిఫ్ట్ ప్యాకింగ్ చేశారు. అయ్యా నాకు బరువుగా ఉందిరా, కాకపోతే చాలా పెద్ద కారే. రే ఏంట్రా, ఏవో దాన్ని నట్లు బిగించాలి, బ్యాటరీలు వేయాలి, పెద్ద మూమెంటే గైస్. మనకి జెస్సీ ఆర్సీ గారు అయితే గిఫ్ట్ ఇచ్చింది గైస్. వావ్, చాలా బాగుంది, బ్లాక్ బ్యూటీ. వేద్దాం ఒకసారి దీనిలోని బ్యాటరీలు. చాలా బాగుందిరా. మొన్న కార్ గిఫ్ట్ ఇచ్చింది, మళ్ళీ ఇంకొక ఆర్సీ గారు. అమ్మో, కలెక్షన్ జెస్సీ నింపేసేటట్టు ఉంది నాకు. ఇలాగ స్క్రూ డ్రైవర్ తీసి, ఏదో చిన్నప్పటి నుంచి కోరిక ఇలాగా రిమోట్ కంట్రోల్ కార్స్తో ఆడుకోవాలని చెప్పి ఫైనల్గా ఇలా కుదురుతుంది. దీనికి కూడా ఆన్ చేసేద్దాం. ఎక్కడ పెట్టాలి? వావ్, ఇంక దీన్ని రోడ్డు ఎక్కిస్తే డ్రిఫ్ట్లు కొడితే సర్ర వెళ్ళిపోవడమే. కార్ అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ జెస్సీ ఫర్ దిస్ గిఫ్ట్. ఇంకా ఇలాంటి గిఫ్ట్లు మరెన్నో ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను. వాట్ ఏ హెక్టిక్ డే. అది సంగతి. మళ్ళీ రేపు డే 2లో కలుస్తాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అయ్యి పడుకుని పోతాను. వీడియో నేను తర్వాత నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2ంటికి ఇంకో బ్లాగ్తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.